ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పౌర్ణమి పూజ చూపిస్తానండి. పౌర్ణమి పూజ చేసుకున్నప్పుడు ఇలా చిన్నపిల్లలకి తాంబూలం ఇవ్వాలండి. ఒక అమ్మాయికి అంటే ప్రతి నెల ఒక్కొక్కరికి ఒక చిన్న పాపకి తాంబూలం ఇవ్వాలంటండి. అది ఎలా అంటే పౌర్ణమి పూజ ప్రొద్దుటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఇలాగా దేవుడిని వెన్నెల్లో దేవుడికి పూజ చేసుకునండి, దీపారాజన వెలిగించుకుని అలాగే పాలు కూడా పోసి వెన్నెల్లో పెట్టి అందరూ కూర్చునండి. అంటే అందరూ కాదండి, ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూర్చుని 9 సార్లు పారాయణం చదవాలంటండి, లలితా పారాయణం. ఆ విధంగా అనితగారు అయితే చేస్తున్నారండి. పౌర్ణమి పూజలు మొదలుపెట్టారు. అంటే 11 పౌర్ణములు చేయాలంటండి. ఇలాగా ఆవిడ పూజలు చాలా బాగా చేస్తారండి. మేము ఏంటంటే నేను కూడా 5 నోములు పట్టాను అనమాట, తీర్చుకున్నాను కూడా. ఆవిడతో పాటు సప్తమి రోజు పడతారు కదండి, ఆ విధంగా పట్టాను నేను. ఆవిడైతే 11 నోములు పెట్టారండి. చాలా బాగా చేసుకుంటారు అన్నీ కూడా. మా నైబరు ఫ్రెండ్ కూడానండి అనిత గారు నాకు. ఆ విధంగా అంటే ఆవిడ ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు చిన్నపిల్లలకి తాంబూలం ఇచ్చి పైకి వచ్చి ఇలాగ ఆవిడ దీపారాధన అది చేసుకునండి 9 సార్లు కూడా ఆ వెన్నెల్లో కూర్చుని పారాయణం చదువుకుంటున్నారండి. ఇవన్నీ మన పెద్దలు ఎందుకు పెట్టారంటే ఆ పౌర్ణమి వెన్నెల అనేది చాలా మంచిదండి. మనం వండిన ఆహార పదార్థాల్లో కూడా కిరణాలు పడినప్పుడు అవి తర్వాత మనం తిన్నా కూడా అది మన ఆరోగ్యానికి కూడా చాలా శ్రేష్టము. అలాగే వెన్నెల కిరణాలు కూడా మన బాడీకి అలా పట్టినట్లయితే అంటే అక్కడ కూర్చుని ఈ విధంగా చదవాలి అని రూల్ ఎందుకు పెట్టారంటేనండి, పౌర్ణమి పూజలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు పెట్టారండి. ఆవిడ అలాగ పైన కూర్చుని 9 సార్లు కూడా పారాయణం లలితా పారాయణం చదువుతున్నారంటండి. ఈసారి ఏంటంటే వరలక్ష్మి వ్రతం మొన్నటి నెల అయితే మమ్మల్ని అందరినీ కూడా పైకి రమ్మన్నారు. 9 మంది కలిసి పారాయణం చదివామండి. ఇలాగా మేము ఇంకా లైట్ కూడా పెట్టడానికి అనుకూలం కుదరలేదండి. ఇంకా మేము సెల్ ఫోన్ వెలుగులోనే ఇలాగా అన్నీ చేసుకున్నాము. సెల్ ఫోన్ వెలుగులోనే లలిత పారాయణం కూడా చదువుకున్నామండి. ఇలాగా పసుపది రాసి అందరం కూడా చుట్టూ కూర్చుని ఆ పైన వాతావరణంలో అలా కూర్చుంటే భలే సరదాగా కూడా అనిపించిందండి. మేమందరం కూడా వెన్నెల కాంతిలో కూర్చుని సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకుని, ఎందుకంటే లైట్ పెట్టడానికి అవ్వలేదండి, అందు గురించి లలిత పారాయణం అది కూడా చదువుకున్నాము. చదువుకున్న తర్వాత ఈరోజు ప్రసాదం ఏంటంటే తిలాన్నం ఏదో చెప్పారండి ఆవిడ. అంటే ఒక లెక్క ఉంటుందంటండి, ఏది ఎలా తయారు చేయాలి, ఏ రోజు ఏ నెల ఏ ప్రసాదం తయారు చేయాలి అనేది కూడా ఒక లెక్క ఉంటుందంట. ఆ పండు కూడా అంటే ఒకసారి ఏ పండు మామిడి పండు ఒకసారి, అలాగే పువ్వు కూడా ఉంటుందంటండి, తామర పువ్వు అంట ఈసారి. అలాగా పువ్వులు కూడా ఈ పువ్వు పెట్టాలి, ఈ పండు పెట్టాలి, ఈ ప్రసాదం చేయాలి అని లెక్క ఉంటుందంట. ఆ ప్రకారంగా చేయాలంటండి. ఆవిడ అలా చేస్తున్నారు. మేమందరం కూడా లలిత పారాయణం అది చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చారు. మేమందరం కూడా ఆ వెన్నెల్లో కూర్చున్నప్పుడు చిన్నప్పుడు ఇలాగే ఇక్కడ మనం అందరం కూడా చాపలు వేసుకుని పడుకునే వాళ్ళం కదా, పైన మేడ మీద, తర్వాత మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం. ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్నామండి. అలా చదువుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా మేము ఎంజాయ్ చేసామండి. ఆవిడ పెట్టిన పూజని మేము భక్తితో పాటు ఉల్లాసంగా కూడా అనిపించింది ఆ వెన్నెల్లో అలా కూర్చున్నప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా అండి పూజ, వెన్నెల్లో చేసుకున్న పూజ? కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి. ఈ వెన్నెల పూజ అనేది అక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఆవిడ, తులసమ్మని పెట్టి. ఆ పూజ రోజు ప్రసాదం అయితే ఇదండి. ఈ రోజుకి ఇదేనండి. ఉంటానండి.